నేనేం చేయలేదు, మా తాత చేసిండు, మా చంద్రబాబు నాయుడు మా రాజశేఖర రెడ్డి అంటాడు. ఇది ఆశ్చర్యం. ఎవరన్నా అంటే ఒకటి చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు అంటారు, రాజశేఖర రెడ్డిని వ్యతిరేకిస్తారు. లేదా రాజశేఖర రెడ్డిని ఇష్టపడ్డోళ్ళు మా రాజశేఖర రెడ్డి అంటారు, చంద్రబాబుని వ్యతిరేకిస్తారు. కానీ మా చంద్రబాబు నాయుడు మా రాజశేఖర రెడ్డి అంటూ ఒక్కనే చూస్తున్నాం ప్రపంచంలో మనం. ఈ సృష్టిలకు ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది. ఇక నిర్ణయాలు ఈ ఎలక్షన్ల కొరకు మా మీ పీజీఆర్ను చంపిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి పీజీఆర్ ఇప్పటిదాకా బతికుండాల్సినాడు. పీజీఆర్ను చంపింది కాంగ్రెస్ పార్టీ అయితే పీజీఆర్ కుటుంబానికి రాజకీయాలలో స్థానం లేకుండా చేసింది నువ్వు. ఇంత ప్రేమ నువ్వు ఎందుకు సీట్ ఇయ్యలే? మరి ఇంత ఒకటే ప్రేమలకు వస్తున్నావు కదా, ఎందుకు ఇయ్యలేదు? ఇక 2004 నుంచి 14 గట స్వర్ణయుగం అట. కొంచెమన్నా సిగ్గుండాలి. నీ జిల్లాలనే కదా ఆకలి చావులు. ఎకరాల కొద్ది భూమి ఉన్న వాళ్ళు కూడా పాపం అన్నానికి దిక్కులేక అడుక్క తింటూ బస్టాండ్లలో చచ్చిపోయినరు. నీ మహబూబ్నగర్ జిల్లాలో బస్టాండ్లో చచ్చిపోయినరు. నీ చంద్రబాబు పాలనలో, నీ చంద్రబాబు దత్తత తీసుకున్న నాడే చచ్చిపోయినరు. మహబూబ్నగర్ జిల్లా నాశనం కావడానికి ఎవరైతారు కారణం? నువ్వు పొగుడుతున్న వాళ్ళే కదా ఈ రాష్ట్రాన్ని ఏలింది. వాళ్ళ పాలన నీకు నచ్చింది. కొంచెమన్నా సోయి ఉండాలి కదా. నల్గొండ జిల్లా ఫ్లోరిన్ తెచ్చిందెవడు? ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాది లక్షలాది మంది పోయి దుబాయ్ ఇతర ప్రాంతాలకు పోయి వలస బతుకుతూ హింస పడుతున్నది ఇది ఎవరి పాలనలో? నీ పాలనే కదా, నీ పార్టీల పాలనే కదా. ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళు తెలంగాణ ప్రపంచ పటంలో లేదట. వీళ్ళ బాబు గారు, వీళ్ళ రాజశేఖర రెడ్డి, వీళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఉందట. తర్వాత మళ్ళీ ఈయన వచ్చినాకనే తెలంగాణ చిత్రపటంలోకి వచ్చిందట. 10 ఏళ్ళు తెలంగాణ లేదట.